హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి నియామకాలపై అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. రంజాన్ తర్వాత డిఎస్సి నియామకాలు అయితే ఉండబోతున్నట్లుగా అప్డేట్ అయితే వచ్చింది. సో దీన్ని మీరు ఈరోజు సాక్షి పేపర్ని పరిశీలన చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు అభ్యర్థులు మనకు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి నియామకాలు రంజాన్ తర్వాత మనకు ప్రారంభమైతే కానున్నాయి. సో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ అయితే సిద్ధం చేసింది. 6వ తేదీన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందంట. సో అనంతరం ఆయా జిల్లాల వారీగా టీచర్ పోస్టులు, రోస్టర్లు, రిజర్వేషన్లను అనుసరించి ఎంపిక జాబితాను సిద్ధం చేసి జిల్లా సెలక్షన్ కమిటీలకు పాఠశాల విద్యాశాఖ అయితే అందించినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యాక్చువల్గా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ యొక్క షెడ్యూల్ అనేది ఆల్రెడీ క్రెడిట్ అయితే అయిపోయింది. బట్ ఏంటంటే మనకు ఈ 3వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మనకు ఒక సమీక్ష అనేది ఏర్పాటు అనేది చేస్తున్నారంట. సో తద్వారా మనకు ఆయన కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందించి తర్వాత మనకు పాఠశాల తెరిచే నాటికల్లా ఈ యొక్క టీచర్లు ఎవరైతే మనకు జాబ్స్ అనేది సాధిస్తారో వారందరికీ కూడా ఉద్యోగాలు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, మరొక వైపు ఏంటంటే ఈ యొక్క ఎంసెట్ ఫలితాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. సో 4వ తారీఖున మనకు ఈ యొక్క ఎంసెట్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తారు. సో కొత్త ప్రభుత్వంలో మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మనకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి మనకు ఖచ్చితంగా ఈ టీచర్ పోస్ట్ సంబంధించి రోస్టర్లు, రిజర్వేషన్ అనుసరించి ఎంపిక జాబితాను కూడా సిద్ధం చేసి మనకు జిల్లా సెలక్షన్ కమిటీలకు అయితే పాఠశాల విద్యాశాఖ అయితే అందించనుందనమాట. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మ్యాక్సిమం ఈరోజు మనకు సాయంత్రానికల్లా డిఎస్సి సంబంధించి మనకు ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి దగ్గర చేసుకోవాలి అనేది మనకు ఇక వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.